చట్టాన్ని అమలు చేయాలి. అమలు చేయాలి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. కార్మిక సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ఆత్మకూరు మండలంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ కూడా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పాకిస్తాన్, భారత్ లో మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ మూలంగా ఈ రోజు వాయిదా వేసి దేశవ్యాప్తంగా నిరసన చేయాలని చెప్పి తెలియజేసి, అదేవిధంగా జూన్ 9వ తేదీకి యొక్క కార్యక్రమాన్ని సమ్మెను వాయిదా వేశారు. కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో 27వ సార్లు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈ జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె చేయడం ఇది 27వసారి. కాబట్టి ఈ సమ్మెకు సంబంధించి ఈ దేశంలో కార్మికుల పక్షాన పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలన్నీ కూడా కుదించి 4 కోట్లుగా విభజించి ఆ చట్టాలన్నీ కూడా రూపుమాపి ఈ రోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా అదేవిధంగా అమలు జరగాలి. కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుయేట్ ఇట్లాంటి చట్టాలన్నీ కూడా సాధించుకుంటే వాటిని కూడా ఈ రోజు మళ్లీ వెనక్కి రోజులు తీసుకురాబోతా ఉంది. 8 గంటల పనిదినం కొరకు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం మొన్ననే మనము మేడే సందర్భంగా స్మరించుకున్నాం. అట్లాంటి 8 గంటల పనిదినాన్ని కూడా ఈ రోజు మళ్లీ వెనకటి రోజులకు తీసుకెళ్లి 12 గంటల పనిదినం తీసుకొస్తా ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు దేశంలో కార్మికులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఆ విధంగా అమలు జరగాలి. 12 గంటలు పని చేయం, 8 గంటలే మాకు కావాలి. అట్లాంటి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా అమలు జరగాలని చెప్పి దేశంలో ఈ రోజు కార్మికులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఈ యొక్క జూన్ 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు కూడా కార్మికులందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐటియు, టీయూసీఐ, ఐఎన్టీయూసీ, ఏఐటీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ నాయకులు ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాం.